1971లో 54.8, దట్ మీన్స్ 55 crores వేసుకోండి. అప్పుడు 543 మంది ఓకే. ఎంపీలు వచ్చారు. తర్వాత నుంచి ఏం చేశారు, ఇది జనాభా పెరుగుతూ ఉంది, ఇలా పెంచుకుంటూ పోతే ఎంపీల సంఖ్య పెరిగిపోతుంది. అవును. స్టార్టింగ్లో 494 నుంచి 1971కి వచ్చేటప్పటికి 543కి వచ్చారు. ఓకే. అంటే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను కనుక కేటాయిస్తూ వెళ్తే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఒక 1200 మంది 1300 మంది ఎంపీలు ఉండేవాళ్ళు. అబ్బో. అందుకని దాన్ని ఏం చేశారు, అప్పుడు 1973లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. 42 అమెండ్మెంట్ అని ఉంటుంది. అది తీసుకొచ్చి ఏమని చెప్పారంటే 25 సంవత్సరాల వరకు ఇదే ఎంపీ సీట్స్ని కంటిన్యూ చేద్దాము. ఆఫ్టర్ 25 years మళ్ళీ జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను కేటాయిద్దాము అని 42వ అమెండ్మెంట్ ద్వారా అప్పుడున్న కేంద్ర ప్రభుత్వము